నటి కీర్తి సురేష్ తాజాగా బేబీ జాన్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి బేబీ జాన్ సినిమా అసలు ఎందుకు తీశానని ఎమోషనల్ అయినట్టు సమాచారం. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ఏదో ఒక అంశంతో తరచుగా వార్తల్లో ఉంటోంది. యాంటోనీ తర్టిల్తో వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ మహానటి ప్రమోషన్లలో పాల్గొంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పసుపు తాడు మంగళసూత్రం ధరించి ఆమె ప్రమోషన్ లో పాల్గొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ నటి తాను అనుకున్నంతగా బేబీ జాన్ మూవీ హిట్ కాలేదని బాధపడుతున్నారట. బేబీ జాన్ మూవీ తమిళంలో శామ్ నటించిన తేరీ మూవీకి రీమేక్. అందులో శామ్ అదిరిపోయే విధంగా నటించింది. ఇక బేబీ జాన్ మూవీ సినిమాకు ముందు కీర్తి సురేష్ రఘుతాత అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హిందీని నేర్చుకోవాలని ఒత్తిడి తేవటం తప్పని మెసేజ్తో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. నటి ఇటీవల ట్రైలర్లో కూడా హిందీ తెలియదు పోవయ్యా అనే డైలాగ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హిందీ భాషకు వ్యతిరేకంగా రూపొందించిన చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చావని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారట. దీనిపై ప్రస్తుతం వివాదంగా మారిందని చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ మాత్రం హిందీ భాషకు వ్యతిరేకంగా ఏ మూవీ రాలేదని, కానీ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ వచ్చిన సినిమాలో నటించానని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారట. అయితే కూడా ప్రస్తుతం నెటిజన్లు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారట.